సో ఇక్కడ చూడండి ప్రశ్న ఏం అడిగారంటే జాగ్రఫీ నుంచి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీ హ్యాస్ ది హైయెస్ట్ సాలినిటీ. సో క్రింది వాటిలో ఏంటిలో ఎక్కువగా లవణీయత, సాలినిటీ అంటే లవణీయత అంటే ఉప్పదనం ఎక్కువ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో క్యాస్పియన్ సీ, రెడ్ సీ, డెడ్ సీ, మెడిటరేనియన్ సీ. ఆన్సర్ వచ్చేసి డెడ్ సీ అనమాట, అంటే మృత సముద్రం. సో మృత సముద్రంలో లవణీయత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఆ సముద్రంలో దూకినా కూడా మీరు మునగరనమాట. సో అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మృత సముద్రం. మామూలుగా ఈ లవణీయతని పార్ట్స్ పర్ 1000 అని కొలుస్తారు. పార్ట్స్ పర్ 1000 అని చెప్పేసి కొలుస్తారు అనమాట. మామూలుగా మనకి సముద్రాలు మన ప్రపంచంలో ఉన్న సముద్రాలు యావరేజ్గా 3.5% ఉంటుంది లవణీయత అనేది. కానీ మృత సముద్రానికి 35% పైన ఉంది లవణీయత, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ మృత సముద్రం ఏ దేశాల దగ్గర ఉందంటే మనకి ఇజ్రాయిల్, జోర్డాన్కి మధ్యలో ఉంటుంది. సో ఇజ్రాయిల్ అలానే జోర్డాన్ దేశాలకి మధ్యలో ఉంటుంది ఏది, ఈ యొక్క మృత సముద్రం. చూసుకోండి, జాగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా, ఓకేనా. కాబట్టి లవణీయత చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రేట్ సాల్ట్ లేక్ అని చెప్పేసి అమెరికాలో కూడా ఉంటుంది, దానికి కూడా చాలా ఎక్కువ ఉంటుంది లవణీయత. అయితే మనకి యావరేజ్గా సముద్రంలో ఉండేది 3.5% అనమాట, పార్ట్స్ పర్ 1000. ఇది మెజర్మెంట్ అనమాట, పార్ట్స్ పర్ 1000 అని చెప్పేసి కొలుస్తారు. అయితే సముద్రాలు ఎందుకు ఉప్పగా ఉంటాయంటే ఈ యొక్క నదులు తీసుకెళ్ళేటువంటి కొన్ని మూలకాలు లాంటివి తీసుకెళ్తాయన్నమాట. నదులు నేల మీద ఉన్నటువంటి అన్నింటినీ రెమినెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాయి. సో దానివల్ల సముద్రాన్ని ఉప్పదనంగా మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే నదులు ఏవంటే అవి తీసుకెళ్ళిపోతాయి, సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటాయి నదులు. కాబట్టి దానివల్ల సముద్రాన్ని కూడా ఉప్పగా మారిపోయాయి. ఉప్పు నీరు అనమాట, అవి దేనికి పనికిరావు, మనం తాగలేం. కానీ ఫిల్టర్ చేసుకుని జపాన్ ఆ దేశాల్లో మంచినీరుగా మార్చుకుంటూ ఉన్నారు. సో ఇలాంటివి జాగ్రఫీలు ఎక్కువ అడుగుతూ ఉంటారు, చూసుకుంటూ ఉండండి.